నేను మీ యాంకర్ సుహానా సేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. విశాఖలో 9న జాతీయ నిరసన అంటూ కేంద్ర దళిత వ్యతిరేక బడ్జెట్కు వ్యతిరేకంగా అఖిల భారత నిరసన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నా పేరు మధ్యల సుబ్బన్న, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. ప్రధానంగా గత సంవత్సరం అంతా దళిత గిరిజన బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వారి అభివృద్ధికి కృషి చేయాలని ప్రతి దళితపేటకు తిరిగి మా డిమాండ్ల సాధన కోసం వాళ్ళతో సంతకాలు సేకరణ చేసి డిసెంబర్ 4వ తారీఖున చెలో కార్యక్రమం, ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి గౌరవనీయులు మన రాష్ట్రపతి గారైన గౌరవ ముర్ము గారికి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. కానీ కేంద్ర బడ్జెట్లో కానీ లేకపోతే ఎన్నికలు జరిగిన పార్టీల మేనిఫెస్టోలో కానీ దళిత గిరిజనుల బలహీన వర్గాల వారి ఊసే లేకపోవడం అత్యంత దుర్మార్గం. కాబట్టి తప్పనిసరిగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, అట్లాగే కోఆర్డినేషన్ కమిటీ, అట్లాగే డిహెచ్పిఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంకా చాలామంది దళిత గిరిజన బలహీన వర్గాల వారికి రేషన్ కార్డులు లేవు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏదో ప్రభుత్వం ఏదో మేము అది చేస్తాం, ఇది చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప దళిత గిరిజన బలహీన వర్గాల వారికి ఏమీ చేయట్లేదు. ఈ స్థితి నుంచి తప్పనిసరిగా వారి అభివృద్ధి కోసం దళితులకు నిధులు కేటాయించి వారి అభ్యున్నతిని కోరుకోవాలని ఈరోజు మేము సభాముఖంగా పత్రికా విలేకరుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలుపుతున్నాం. అట్లాగే ఒకవేళ చేయకపోతే ఈ సంవత్సరం అంతా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని కూడా. ఈరోజు ప్రభుత్వాలు ఏమొచ్చినా సరే దళితులకి, గిరిజనులకి, బడుగు బలహీన వర్గాలకి ఏమీ న్యాయం జరగట్లేదు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంకా దళితులు అదే పరిస్థితిలో ఉన్నారు. గ్రామాల్లో ఇప్పటికీ వివక్ష కొనసాగుతుంది. ప్రభుత్వాలే వివక్ష పూర్తిగా చూపెట్టడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కానీ, అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ, అలాగే ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయడంలో కానీ, ప్రమోషన్లు ఇవ్వడంలో కానీ ఇప్పటికీ వివక్ష జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకి ఎక్కడ కూడా స్కాలర్షిప్లు లేవు. ఏదో పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టి సరిపోతుందనేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి. గత 10 సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్కి ఎటువంటి నిధులు కేటాయించలేదు. ఎస్సీ కార్పొరేషన్లో అనేక పథకాలు ప్రవేశపెట్టారు, కానీ పథకాలు అమలు చేయడానికి కావాల్సిన నిధులు ఇవ్వటం లేదు. దళిత యువకులు ఉన్నారు. దళిత యువకులు ఉద్యోగ అవకాశాలు లేక ఏవో స్వయం ఉపాధి చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి లోన్లు రావటం లేదు. ఎక్కడ కూడా దళితులకి అన్ని ప్రభుత్వాలు, బీజేపీ వచ్చిన తర్వాత ముఖ్యంగా రాజ్యాంగం మీద పెద్ద దాడి జరిగింది. ఈరోజు దళితులకి రిజర్వేషన్ లేకుండా, అలాగే వాళ్ళు హక్కుల్ని కాలు రాసే విధంగా జరుగుతుంది. పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో రిజర్వేషన్ సమస్య మీద అక్కడ ప్రభుత్వాలు అతలాకుతలు అయిపోయి ప్రధాని పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి మన దేశంలో కూడా ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచిన దళితులు, గిరిజనులకి, బీసీలకి పొందుపరిచిన ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిలన్నింటిని కూడా కాలు రాస్తే శ్రీలంకలో, అలాగే బంగ్లాదేశ్లో ఏ గతి అయితే పట్టిందో బీజేపీ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ, అలాగే ప్రభుత్వ రంగంలో ప్రమోషన్స్ కానీ, ప్రైవేటీకరణ కానీ, ఇవన్నీ డిమాండ్లు వెంటనే పూర్తి చేయాలని కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం, ఇతర దళిత సంఘాలుగా